హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో ఏంటి అంటే నా బర్త్డే లాగ్. సో ఐల్ బి షేరింగ్ యూ మై 20th బర్త్డే. ఇది ఎందుకు నాకు స్పెషల్ అంటే అంటే నాకు ఎలా అయిపోయిందంటే లైక్ 2 years నుంచి ఐ ఫెల్ట్ లైక్ ఎందుకు బర్త్డే చేసుకోవాలి. నేను బర్త్డే చేసుకున్న దాంట్లో వేరే వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది కదా అనిపించింది. బట్ మమ్మీ డాడీకి సాటిస్ఫాక్షన్, నా birthday is something special to them. They don't even feel much important of their important days, but ఏదైనా నాకు ఇంపార్టెంట్ అని ఉంది అంటే దే ఫీల్ లైక్ మొత్తం హార్ట్ పెట్టేస్తారు. దేర్ లవ్ అసలు చెప్పలేము, చూపించలేము అన్నట్టు ఉంటుంది. సో ద సేమ్ వే వాళ్ళ హ్యాపీనెస్ కోసం నా బర్త్డే చేస్తారు అండ్ నా హ్యాపీనెస్ కోసం నేను ఏదో చేస్తాను. దిస్ ఈజ్ హౌ మై బర్త్డే గోస్ ఆన్ ఎవ్రీ టైమ్. అండ్ ఈసారి కూడా సేమ్ అలానే జరిగింది. యూజువల్లీ మన బర్త్డేస్లో దేర్ మైట్ బీ ఎ చేంజ్ హ్యాపెనింగ్ వేర్ ఒకరు ఉంటారు, ఒకరు ఉండకపోవచ్చు. ద థింగ్ ఈస్ it's my birthday, I am there, and the people around me who is loving to be there with me always will be there. So I need to celebrate this, and obviously I celebrated, just not because of me, because of the people around me. So I must thank them. Thank you so much. నా బర్త్డేని ఇలా సెలబ్రేట్ చేసినందుకు ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ. బికాస్ ఈసారి ఇంకా స్పెషల్ ఎందుకంటే లైక్ ఎదురింటి అక్క వాళ్ళు లైక్ నా బర్త్డేని సర్ప్రైజ్ చేశారు. నేను ఎవ్రీ టైం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటా ఎవరైనా వచ్చి నాకు సర్ప్రైజ్ చేస్తే బాగుండు అని, బట్ దే డిడ్ ఇట్ దిస్ టైం. అండ్ ప్రతి బర్త్డేలో ఫస్ట్ అయితే అమ్మ దిష్టి తీస్తుంది. షీ ఈస్ ద వన్ పర్సన్ హూ లవ్స్ మీ మోర్. అలానే నాన్న కూడా వెయిట్ చేస్తుంటారు. వాళ్ళిద్దరు కాంపిటీషన్ అనమాట, ఎవరు ఫస్ట్ చెప్దామా అని. అండ్ సో కేక్ అయితే రెడీ అయిపోయింది. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ సిరి, హ్యాపీ బర్త్డే టు యూ, టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. సో ఈ విధంగా అయితే కేక్ కట్ చేసేసా. ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ, ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు బర్త్డే చేసుకుందామని. అమ్మ కేక్ తినిపిస్తుంది. సో చూసారు కదా, తిన్నాక కేక్ ఇంతే మిగిలింది, లాస్ట్ పీస్. ఇంకా బర్త్డే విషయానికి వస్తే నైట్ 12 o'clockకి లైక్ దే సర్ప్రైజ్ మీ. ఇది నా బర్త్డే కోసం తీసుకున్న డ్రెస్. అండ్ మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యాక ఫస్ట్ ముగ్గు వేసా. దెన్ హనీ వచ్చింది, సో హనీని మేకప్ చేశాను. తన టెంపుల్కి వెళ్తా అంది, అమ్మతో కలిసి టెంపుల్కి వెళ్ళింది. తను నన్ను అడిగింది లైక్, షేర్, సబ్స్క్రైబ్ చెప్తా అక్క అంటే ఓకే చెప్పురా అని చెప్పారు. చాలా బాగా సెలబ్రేట్ చేశారు. ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ దట్ దిస్ ఈస్ గోయింగ్ టు బీ హ్యాపెనింగ్. అండ్ లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ త్రూ అవుట్ మై డే. అండ్ ఇట్స్ యాక్చువల్లీ 10 o'clock. ఐ కెనాట్ గో టు టెంపుల్. ముగ్గు వేశాను. సో మార్నింగ్ లేచాక దిస్ ఈజ్ వాట్ ద థింగ్ హ్యాపెన్. నెక్స్ట్ లైక్ హనీ ఉంటుంది కదా, సో హనీకి మేకప్ చేసి తను మమ్మీతో కలిసి టెంపుల్కి వెళ్ళింది. హ్యావ్ మై టిఫిన్. ఇంకా టిఫిన్ తినలేదు బికాజ్ మమ్మీ మొత్తం వర్క్ చేసుకుంది, నాతో వర్క్ చేయించడం లేదు. ఐల్ బీ ఈటింగ్ అండ్ ఐల్ బీ షేరింగ్ మోర్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్. ఫస్ట్ అయితే ఇక్కడ సేమియా అవుతుంది. నేను లేడీస్ ఫింగర్ కుక్ చేసేసా టిఫిన్ కోసం. అండ్ ఇది ఎగ్ బగారా, ఇవన్నీ మేము ఒక 21 parcels అయితే ఫుడ్ని డొనేట్ చేద్దామని ప్లాన్ చేసాము. బట్ నేను అనుకోవడమే కానీ అది అవుతుందా లేదా అని ఒక టెన్షన్ అనమాట 2 days ముందు నుంచి. కానీ అంతా మంచిగా అయ్యింది ఆ రోజు. సో పార్సెల్స్ అన్నిటినీ మేము ప్యాక్ అయితే చేసేసాం.
నెక్స్ట్ వీటిని ఎక్కడ పంచాలో అని ఒక డౌట్ ఉండే, అంటే ఎక్కడ ఉంటారో మనుషులని. సో మేమైతే సికింద్రాబాద్ తీసుకొని వెళ్ళి పంచుదామనే ప్లానింగ్ అయితే ఉండే, కానీ మా ఏరియాలోనే అన్ని ప్యాకెట్స్ అయితే ఫినిష్ అయిపోయాయి. సో అక్కడ చాలా హ్యాపీనెస్ అనిపించింది. సో అక్కడ మా కాలనీలో అయితే ఫుడ్ని మొత్తం డొనేట్ చేసేసాక విజయవాడ కనకదుర్గ టెంపుల్కి రెడీ అయిపోయాం. సో మేము ఇదైతే 1 వీక్ ప్రియర్గానే ప్లాన్ చేసుకున్నాం, కానీ అది ఏమైందంటే ఒక పర్ఫెక్ట్ డేట్ అయితే మేము ఫిక్స్ చేసుకోలేదు. బికాజ్ నేను వెళ్తాను అని అనుకున్నా, బట్ ఆ తర్వాత ఇక ఫ్యామిలీ మొత్తం స్టార్ట్ అయ్యాము. అండ్ హనీని కూడా తీసుకొని వెళ్ళా. అక్కడ మార్నింగ్ 4 o'clockకి రీచ్ అయ్యేటట్టు చూసుకున్నాం. సో నైట్ సింహపురి ఎక్స్ప్రెస్కి 10 o'clockకి ట్రైన్ ఉంది. సో అక్కడ జనరల్ టికెట్ తీసుకున్నాము. అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాం కాబట్టి ఈ టికెట్స్ అయితే కన్ఫర్మ్ అవ్వలేదు. ఇక అక్కడ నుంచి మేము 10 to 4 జర్నీ అయిపోయింది. 4 o'clockకి అయితే రీచ్ అయిపోయాం. అక్కడ నుంచి 20 రూపీస్ ఇచ్చి ఆటోకి అయితే స్టార్ట్ అయ్యాం. సో ఈ వీడియోని నేను అప్లోడ్ చేస్తాను, విజయవాడ టూర్ కూడా ఎట్లా అయిందో అనేసి. నా ఛానల్కి వెళ్ళి చెక్ చేసుకోండి. బాయ్.